హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నారు. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు సూపర్గా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో ఒక బౌల్ అయితే మంచిగా వాటర్ తీసుకున్నాను. సో నేనైతే గ్యాస్ పైన పెట్టుకున్నాను. మంచిగా బబుల్స్ వచ్చే వరకు అయితే హీట్ చేయాలి. సో ఇది పెద్దలకు చిన్నోళ్ళకు అందరికీ మంచిదన్నమాట. సో ఇక్కడైతే సాయి షూర్ అనే ప్రోడక్ట్, ఇది రాగి పిండి. సో బెల్లం కూడా సేమ్ అన్న సాయి షూర్. సో మంచి అంటే ప్రోడక్ట్ అన్నమాట. సో ఇంత మంచి ప్రోడక్ట్ నేను తీసుకున్నాను ప్యాకెట్ టైపులోనే. కొందరు అయితే గిర్ని పట్టిస్తారు, ఇంకా అది కూడా ఇంకా చాలా మంచిది. కానీ ఈ ప్రోడక్ట్ మంచిదని నేను ఇలా ప్యాకెట్ రూపంలో తీసుకున్నాను. వాటర్ అయితే మంచిగా బబుల్స్ లాగా వచ్చేసాయి. మంచిగా కరగని అంటే వేడి కానివ్వాలి. సో బెల్లం చూడండి ఎంత బాగుందో. సో మనం తురమాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది అయితే డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బెల్లంని తురమడానికి టైం ఉండదు కాబట్టి ఇలా ప్యాకెట్ రూపంలో తీసుకుంటే సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఒక గ్లాస్ వాటర్కి అయితే సో చిన్న స్పూన్ తోటి స్పూన్నర బెల్లం అయితే వేసుకున్నాను. సో చాలా బాగా అంటే మంచిగా కరగనివ్వాలి. కరగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పొడి పొడి ఉంటుంది కాబట్టి కొంచెం మరగనివ్వాలి, ఒక 2-3 నిమిషాలు అలా. సో ఇది రోజు తీసుకోవడం వల్ల మన హెల్త్కు మంచిది, పిల్లలకు మంచిది, మనకు మంచిది. కాబట్టి నేను రోజు ఇలా తీసుకుంటుంటాను. సో నాకు బాగా అనిపించింది, బాగున్నాను కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో. సో మీ క్వాంటిటీని బట్టి మీరైతే ఉప్పు తీసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో నాకు కావలసినంత అయితే ఉప్పు నేను వేసుకున్నాను, సాల్ట్. సో మంచిగా మరగనివ్వాలి. చూస్తే అయితే డికాషన్ టైప్లా ఉంది కదా. సో ఇక్కడైతే నేను కొంచెం స్పూన్ పెద్దది తీసుకున్నాను. స్పూన్తో రాగి పిండి వేసుకుంటున్నాను. సో రాగి పిండి కొంచెం నాకు తక్కువ అనిపించింది కాబట్టి ఇంకో స్పూన్ కూడా నేను తీసుకుంటున్నాను. సో మంచిగా కరగనివ్వాలి. కొందరు అయితే ఏం చేస్తారంటే కొంచెం వేడి వాటర్ తీసుకొని అందులో రాగి పిండి వేసి కొంచెం వాటర్ చేసి వేస్తారు. సో అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇలానే బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఇలానే వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల అందులోనే మంచిగా కరిగిపోయి టేస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో వేసాను. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. చూడండి, మంచిగా ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. సో మనము డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం కలుపుకోవడం మనం టైం పడుతుంది. కాబట్టి ఏం పర్లేదు, కలుపుతూ ఉంటే టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇలా వేసాను. సో చూడండి ఎంత బాగా కలరు వస్తుందో. మంచిగా మరగనివ్వాలి, కలుపుతూనే ఉండాలి. చూడండి, కలపకపోతే అలా ఉండలుగా వస్తుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి మీ ఇళ్ళల్లో ఎలా ఉంటుందో. సో అందరికీ మినిమం తెలుసు, కానీ కొందరు డైరెక్ట్గా వేయకుండా కలిపేస్తారు. ఇందులో నేను డైరెక్ట్ వేస్తాను కాబట్టి ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. డైలీ నాకు ప్రియాంశికి నేను రోజు తాగుతూ ఉంటాము. చూడండి ఎంత మంచిగా మరుగుతుందో. అట్లా వైట్ కలర్ వచ్చింది కదా. సో వైట్ మొత్తం పోవాలి. ఆ వైట్ మొత్తం పోతేనే మనకు మరిగినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కాబట్టి నేను ఆ వైట్ కలర్ది మొత్తం పోయే వరకు అయితే చక్కగా మరగనిచ్చాను. సో మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రతిసారి నేను ఇట్లా స్పూన్ తోటి అట్లా చిక్కగా వచ్చేసింది. ఫస్ట్ మనం వేయగానే వాటర్ అయిపోయింది. తర్వాత చూడండి ఎంత చిక్కగా అవుతుంది కరిగిన కొద్దీ. సో అట్లా రావాలన్నమాట. సో ఏదైనా కరుగుతూనే కదా, అంటే మరుగుతూనే కదా మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మరగాల్సిన ఎక్కువ అవసరం లేదు, కానీ ఆ వైట్ మొత్తం పోవాలి కాబట్టి కొంచెం మరగనివ్వాలి. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్